సో హాయ్ టు ఆల్ అందరికీ. మై నేమ్ ఈజ్ రమేష్. ఈరోజుటి వీడియోలో మనం తెలంగాణ పోలీస్‌కి సంబంధించి కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అయితే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్‌ని ఇంకెవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ ఎనీ గ్రూప్ ఏ గ్రూప్ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారనమాట. సో దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18-22 ఇయర్స్ మధ్యన ఉండాలి. జనరల్ వాళ్ళకి 18-22 ఇయర్స్ మధ్యన ఉన్నవారు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళే 18-27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అయితే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటది కాబట్టి సో హోమ్ గార్డ్స్‌కి సంబంధించి 18-14 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించి. సో అయితే దీనికి మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. దీన్ని మనం చూసుకున్నట్లయితే దీనికి ముందుగా ప్రిలిమినరీ కండక్ట్ చేస్తారనమాట. 200 మార్క్స్‌కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫస్ట్ కండక్ట్ చేశారు. దీంట్లో నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటదనమాట. 0.25 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటదనమాట. అయితే 4 మార్కులకి 1 మార్కు తీసేయడం జరుగుతుందనమాట. 4 తప్పులకి 1 మార్కు తీసేయడం జరుగుతుంది దీంట్లో. సో దీంట్లో సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్, జనరల్ సైన్స్, జియోగ్రఫీ, పాలిటీ, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, నేషనల్ మూవ్‌మెంట్స్, ఇంటర్నేషనల్‌కి సంబంధించి కరెంట్ అఫైర్ కవర్ చేసుకోవాలి దీంట్లో. ఆ హిస్టరీకి సంబంధించి ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ మూవ్‌మెంట్ అండ్ తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ కల్చర్‌కి సంబంధించి ఇందులో సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఓన్లీ క్వాలిఫై నేచర్ అన్నమాట. సో దీనికి అడిషనల్‌గా మార్క్స్ అంటే ఫైనల్ మెరిట్‌లో కలవడానికి ఛాన్స్ ఏమి ఉండదు. దీంట్లో జస్ట్ క్వాలిఫై అయితే ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళిపోవచ్చు అన్నట్టు. చాలామంది ఏంటంటే ఇందులోనే ఫిల్టర్ అయిపోతారు. 100కి 50% ఇందులోనే ఫిల్టర్ అయిపోతారు. ఎందుకంటే ఇది ప్రిలిమినరీలో దీంట్లో నెగెటివ్ మార్కింగ్ ఉంటది కాబట్టి చాలామంది దీంట్లోనే ఫిల్టర్ అయిపోతారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని. ఈరోజు కాకపోయినా రేపైనా వస్తది. ఖచ్చితంగా ఈ ఇయర్‌లో మంచి నోటిఫికేషన్, ఖచ్చితంగా మంచి వేకెన్సీస్‌తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతది. కాబట్టి మీరు ప్రాక్టీస్ అనేది వదిలిపెట్టకండి. దీంట్లో చూసుకున్నట్టయితే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పీఎంటీ, పీఈటీ అనమాట. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో అయితే దీంట్లో ఏంటంటే గ్రౌండ్‌కి సంబంధించి కూడా మార్క్స్ ఉంటాయి దీంట్లో. గ్రౌండ్ అనేది మేల్స్‌కి సంబంధించి 1600 మీటర్లు ఉంటది. ఫీమేల్స్‌కి సంబంధించి 800 మీటర్లు ఉంటదనమాట. సో అయితే దీంట్లో మెరిట్ సాధించిన వాళ్ళకి మెరిట్ మార్క్స్ రావడం జరుగుతుందనమాట. గ్రౌండ్‌కి మార్క్స్ ఉంటాయి కాబట్టి ఈ గ్రౌండ్ మార్క్స్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో యాడ్ కావడం జరుగుతుందనమాట. కాబట్టి మీరు ఇప్పటి నుంచే గ్రౌండ్ అండ్ ప్రిపరేషన్ 2 స్టార్ట్ చేయండి. రెండిటిని నోటిఫికేషన్ రాకముందుకే ప్రిపేర్‌గా ఉండండి. సో దీంతో పాటు మెడికల్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుందనమాట. ఈ స్టేజెస్‌లోనే. దీనిలో పీఎంటీ, పీఈటీ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటదనమాట. మెయిన్స్ 200 మార్క్స్‌కి సంబంధించి ఉంటది. సో దీంట్లో కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే దీంట్లో నెగెటివ్ అనేది ఉండదనమాట. సో ప్రిలిమ్స్‌లో ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ ఉంటది. దీంట్లో నెగెటివ్ అనేది ఉండదనమాట మెయిన్స్‌లో. మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించి ఇది ఓవరాల్‌గా సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వారు ఉంటే ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేసుకోకండి. ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకోని మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నా ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకోని ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ద బెస్ట్ అందరికి.